కౌంటింగ్ రోజు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు కడప ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. కౌంటింగ్ సందర్భంగా 500 మందితో 3 అంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశామంటున్న ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. జరుగుతున్నటువంటి కౌంటింగ్ కార్యక్రమాలు ఎలా చేపట్టబోతున్నారు, ఎంతమంది పోలీసు బలగాలను ఏర్పాటు చేయబోతున్నారు అన్నటువంటి విషయాలు మనతో చర్చించడానికి కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే, చెప్పండి. ప్రధానంగా ఇక దాదాపు 72 గంటలు మాత్రమే కౌంటింగ్ గడువు ఉంది. అయితే ఈ కౌంటింగ్ హాల్ వద్ద కావచ్చు, ఈ కడప నగరంలో కావచ్చు, సో ఎటువంటి భద్రతా చర్యలు చేపట్టబోతున్నారు? సో కౌంటింగ్ సెంటర్ సందర్భంగా మరియు కడప జిల్లా సందర్భంగా కూడా ప్రతిష్ట ఏర్పాట్లు చేయబోతున్నాము. కౌంటింగ్ సెంటర్లో ప్రత్యేకంగా ఒక సుమారుగా 500 మెంబర్స్ పైన సెక్యూరిటీ డిప్లాయ్మెంట్ ఉంటుంది. కౌంటింగ్ సెంటర్ చుట్టుపక్కల నియమాల మేరకు 3 లేయర్స్ లో సెక్యూరిటీ పెట్టాల్సి వస్తుంది. మనం 4 లేయర్స్ లో పెట్టాము. ఇప్పుడు మనమైతే ఎక్కడైతే నిలబడుతున్నామో ఇక్కడ నుంచి 2 డైరెక్షన్స్ లో కూడా దూరంగా చెక్ పోస్టులు ఉన్నాయి. దిస్ ఇస్ ద 3rd లేయర్ చెక్ పోస్ట్. అక్కడ దాకా మాత్రం యాక్సెస్ ఉంటుంది. పొలిటికల్ పార్టీస్ కి కూడా ఎక్కడెక్కడ వాళ్ళు ఉండాలా సెపరేట్ గా పార్కింగ్ ప్లేసెస్, వాళ్ళకి సెపరేట్ రూట్స్ కూడా ఇండికేట్ చేశాము. వేరాజ్ డిస్ట్రిక్ట్ వైడ్ గా ది లా అండ్ ఆర్డర్ బందోబస్తు ఫర్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ అదే మనం కొంచెం ఇంకా సీరియస్ గా తీసుకున్నాము. ఓవరాల్ డిస్ట్రిక్ట్ లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. దేర్ విల్ బి రిస్ట్రిక్షన్స్ ఎవ్రీవేర్. ప్రతి చోట కూడా రిస్ట్రిక్షన్స్ ఉంటుంది. నో క్రౌడ్ గ్యాదరింగ్ విల్ బి అలౌడ్ ఎనీవేర్. పార్టీ ఆఫీసెస్ కానివ్వండి, లీడర్స్ యొక్క రెసిడెన్సెస్ కానివ్వండి, ఎక్కడ కూడా గ్యాదరింగ్ ఎటువంటి పరిస్థితిలో పర్మిటెడ్ లేదు. అదేవిధంగా లాట్ ఆఫ్ దీస్ ట్రబుల్ మాంగర్స్ విల్ బి టేకన్ ఇన్ టు ప్రివెంటివ్ డిటెన్షన్. అది ఆల్రెడీ జరుగుతూ ఉంటుంది. నిన్న కూడా జరిగింది, ఈ రోజు కూడా జరుగుతాయి, ఆ రోజు కూడా జరుగుతుంది. హౌస్ అరెస్టులు కూడా కొన్ని జరుగుతాయి. ఎక్స్టర్న్మెంట్స్, జిల్లా బహిష్కరణ కూడా కొన్ని జరుగుతూ ఉన్నాయని మీకు తెలుసు. సో అదేవిధంగా కంటిన్యూ అవుతాయి. జిల్లా వ్యాప్తంగా మనకు స్ట్రాంగ్ క్యూఆర్టీస్, క్విక్ రియాక్షన్ టీమ్ ఆఫీసర్స్ తో సహా రైట్ కంట్రోల్ పార్టీస్ అంతా కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి రూట్ లో కంటిన్యూస్ గా మూవ్మెంట్ లో ఉంటాయి. ఎక్కడ కూడా ఎనీ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ హ్యాపన్స్, clear instructions have been given to use force and disperse and also take very strong action legally. లీగల్ గా కూడా ప్రతి చోట కూడా ఏదైనా డిస్టర్బెన్స్ ఎవరైనా పాల్పడితే 100% వాళ్ళపైన హెవీ సెక్షన్స్ కింద, నాన్ అవైలబుల్ సెక్షన్స్ కింద కేసులు నమోదైతాయి. వారికి చట్టపరమైన కఠిన శిక్ష కూడా పడతాయి. సో కౌంటింగ్ సందర్భంగా మనం తీసుకుంటున్నాం, ఏదైనా చిన్నపాటి ఘర్షణలు ఏమైనా జరగకుండా ముందస్తు ఏమైనా హెచ్చరికలు ఏమైనా జారీ చేయడం జరిగిందా? Yes, already as I said, 144 is in force, Section 30 Police Act is in force. Already ఎంతమంది మీద ఆల్మోస్ట్ 126 పర్సన్స్ మీద హౌస్ రిటెన్షన్ ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్స్టర్న్మెంట్ ఆర్డర్స్ కూడా 17-18 మెంబర్స్ మీద పాస్ అవుతున్నాయి. అదేవిధంగా ట్రబుల్ మాంగర్స్ కి రోజు స్టేషన్ పిలిచి కౌన్సిలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ గివెన్ టు ద గ్రౌండ్ ఆఫీసర్స్. ఫ్రీ హ్యాండ్ అందరికీ ఇవ్వడం జరిగింది. లా అండ్ ఆర్డర్ పరంగా ఏ మాత్రం చిన్నది కూడా ఉంటే దాన్ని చాలా సీరియస్ గా తీసుకుని మనం రియాక్ట్ అవ్వాలని ఆ విధంగానే ఏర్పాట్లు అన్ని చేయడం జరిగింది. సో కౌంటింగ్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ఉంటుంది. అదేవిధంగా 30 పోలీస్ యాక్ట్ సైతం అమల్లో ఉంటుంది. ఎక్కడైనా ఎవరైనా అల్లర్లకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పవు, అరెస్టు చేసిన వెంటనే జైలుకు పంపుతామని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేసినట్టు కెమెరామెన్ చాందుతో రమేష్.